ఇదేంటి శ్రీవారు, ఇందాక టచ్ ఫీల్డ్ ఆట అని చెప్పారు? అది అది నిజం చెప్పండి శ్రీవారు. విజయం సాధించాక నిజం చెప్పాలనిపిస్తుంది శ్రీమతి గారు. మొదట టచ్ ఫీల్డ్ తెలియలేదు కాబట్టి టచ్ ఫీల్డ్ ఆటగా చెప్పాను. ఇందాక మీ చేతి మీద రాస్తున్నప్పుడు, మీకు ముద్దు పెడుతున్నప్పుడు టచ్ ఫీల్ తెలిసింది కాబట్టి టచ్ ఫీల్డ్ అని చెప్పాను. అయితే మీరు గెలిచింది కూడా మోసమేనా శ్రీవారు? నన్ను ఎంత మోసం చేస్తారా మిమ్మల్ని? అయ్యో ఆగండి, ఆగండి, ఓ నన్ను వదిలేయండి. ఆగండి. శ్రీమతి గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. వదిలేయండి. శ్రీవారు ఆగండి. ఆగండి. జీవితంలో మొట్టమొదటిసారిగా పట్టరాని సంతోషంలో ఉన్నాను. ఎందుకో తెలుసా? నీ మీద అపనిందలు వేసిన మా కుటుంబ సభ్యుల ముందే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అది కుదరకపోయినా నాకు స్పృహ వచ్చిన మరుక్షణమే నిన్ను చూడగలిగాను. ఆ దేవుడి సన్నిధిలోనే నీ మెళ్ళో 3 ముళ్ళు వేశాను వసుంధరా. నేను ఏ సంకల్పంతో అయితే ఈ ఇంటి నుంచి బయటికెళ్లానో నా నమ్మకం నిజమై నిన్ను పెళ్లి చేసుకున్నాకే ఈ ఇంటికొచ్చాను. ఇంతకన్నా ఇంకేం సాధించగలను వసుంధరా? అవును వంశీ సార్, ప్రేమలో గెలుపుండదు. ఇద్దరు నడిచే ఒక దారి ఉంటుంది. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా బాధ్యతల్ని, బంధాలని నిలబెట్టారు. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. వసుంధరా, నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన వదిలిపెడతాననుకున్నావా? నీకిచ్చిన వార్నింగ్ని ఫోన్ చేసి గుర్తు చేస్తాను. ప్రపంచాన్ని వదిలి ఏకాంతంగా మాట్లాడుకోవడానికి ఈ గదిలోకి వచ్చాం. మన మధ్య ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు వసుంధరా. వసుంధర నా ఫోన్ కట్ చేసిందంటే ఇంకా తన ఆలోచనలోనే ఉందన్నమాట. చెప్పు వసుంధరా, నీ మనసులో కలహాలకి తావివ్వకుండా నేను మార్చుకోవాల్సిన పద్ధతుల్ని, నేను నడుచుకోవాల్సిన దారిని నువ్వే ఎంచుకో వసుంధరా. దిక్కు తోచని స్థితిలో, అర్థం కాని సందిగ్ధంలో, ఎవరు దగ్గరకు చేర్చుకోలేని, ఓదార్చలేని నీచ స్థితిలో నేనుంటే మీకు మాటిచ్చిన మురళీ గారు మిమ్మల్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే విషయంలో నాకు చాలా సహాయపడ్డారు. ఆధారం లేని మనిషినని అందరూ నన్ను అవమానిస్తుంటే నాకు కావలసిన మనిషి మరొకరున్నారని, మీకోసం మీరు కనిపించేంత కాలం నేను పడుతున్న ఆరాటమే నాకు చెప్పింది. నేను నచ్చక అపర్ణ మేడం నాకు ఈ ఇంటి కోడలు అయ్యే అర్హత లేదని చెప్పింది. కానీ మీరు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందరికీ నచ్చేలా నేను మెలగాలని, ముందుకు వెళ్ళాలని మీరు నన్ను ఆశీర్వదించండి వంశీ సార్. లేదు వసుంధరా,
నాలో మార్పుకి కారణం నువ్వు, అమ్మ సంతోషానికి కారణం నువ్వు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి వసుంధరా. నా శ్రీరామచంద్రుడు అందరికీ కనిపించినట్టుగానే నాకు కూడా కనిపిస్తాడనుకున్నాను వంశీ సార్. కానీ మీలో కనిపించాడు. మళ్ళీ మళ్ళీ కనిపిస్తాను అని నిరూపించాడు. నేను కొలిచే భగవంతుడి దర్శనం నాకు కలిగింది. అంతకన్నా భాగ్యం ఇంకేముంటుంది? జాను, మనం చేయాల్సిన పని టైం వచ్చింది. అవును, ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఈ ఫోన్ విసిరి కొట్టేస్తే సరిపోతుంది. ఉండండి వంశీ సార్, నేను తీస్తాను. లిఫ్ట్ చేయి వసుంధరా. జోగేంద్ర ఫోన్ చేస్తున్నాడంటే నన్ను బెదిరించడానికి ఆ వీడియో పంపించుంటాడా? ఫోన్ లిఫ్ట్ చేయి వసు. హలో. 8 మర్డర్లు చేశాను. 60 మంది అమ్మాయిల్ని దొంగ పాస్పోర్ట్లతో విదేశాలకు పంపించేశాను. నా మీద 12 కేసులున్నాయి. ఈ విషయాలు చెప్తే ఎదుటివాడు వణకకపోయినా కనీసం 2-3 అడుగులు భయపడి వెనక్కి వేస్తాడేమో. కానీ వీటన్నిటికన్నా భయంకరమైన అస్త్రం, నిన్ను భయపెట్టే ఆయుధం నా చేతిలో ఉందని తెలుసు కూడా నువ్వు శోభనం గద్దాక ఎందుకెళ్ళావు వసు? నిన్నిప్పుడు నేను పేరు పెట్టి పిలవలేను, కానీ నీకిచ్చిన మాట మాత్రం మర్చిపోలేదు. ఆ వంశీగాడు నాకంటే డబ్బులో పరపతిలో గొప్పోడయ్యుండొచ్చు వసుంధరా. కానీ నిన్ను భయపెట్టే ఆ వీడియో మాత్రం నా దగ్గరే ఉంది. నేను నీకింకో 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నువ్వు ఆ గది దాటి నువ్వుంటున్న బంగ్లా పైకెళ్ళి నుంచోవాలి. తెల్లవారేదాకా నువ్వు అక్కడే ఉండాలి వసుంధరా. లేదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఎవరు వసు? అది అదే అంతలా చెప్తున్నావు కదా, నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తాను. నేను పక్కన లేనని ఫోన్ కట్ చేయగానే అంతా మామూలు అనుకుని ఏమరపాటు చెయ్యొద్దు వసుంధరా. నీ కదలికలెప్పుడూ నేను గమనిస్తూనే ఉంటాను, ఉన్నాను కూడా. వసుంధరా, నేనక్కడికి వచ్చేస్తాను. గుడ్ నైట్ ఆ వంశీగాడికి చెప్పేసి నువ్వు బయటకు వచ్చే. ఏమైంది వసుంధరా? ఫోన్లో ఎవరు? నాకు బాగా కావలసిన మనిషి వంశీ సార్. ఏమైంది వసుంధరా? నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్షణమే వస్తే మీరు బాధపడకూడదు వంశీ సార్. నేను నీకు చెప్పాను కదా వసుంధరా, నీ మనసుకి ఏదనిపిస్తే అదే చెప్పేమని. చెప్పు వసుంధరా, ఏదైనా ప్రాబ్లం? నన్ను సహాయం చేయమంటావా? మీ నుంచి దూరం కావడానికి, మీ మీదున్న ప్రేమను చంపుకోవడానికి మీ సహాయం తీసుకుని ఇంకొక పాపం చేయలేను వంశీ సార్. ఏంటో చెప్పు వసుంధరా. నాకు కావాల్సిన మనిషికి ఒక చిన్న సమస్య వచ్చిందంట సార్. ఆ సమస్యను పరిష్కరించడం కోసం నేను వెళ్ళాలి. ఈ సమయంలో ఇలా అడగడం కరెక్ట్ కాదు. నన్ను క్షమించండి సార్. నేను ఒకసారి బయటికి వెళ్ళేసి వస్తాను. అలాగే వసుంధరా, నీకేదనిపిస్తే వచ్చి నేను వెయిట్ చేస్తాను.
నా కోసం మీరు ఆ పాలు తాగాలి. నిజమే వసుంధర, నేను ప్రశాంతంగా పడుకోవాలంటే ఆ పాలు తాగాలి. వసుంధర, నీ చేతుల మీదుగానే ఆ పాలేవో నాకు ఇవ్వు. అపర్ణాదేవి గారు చెప్పినట్టు నేను ఇంటి కోడల్ని కాగలిగాను. మిమ్మల్ని ఇలా చూస్తూ బ్రతకలేని వంశీ సార్. వసుంధర, జాగ్రత్త వసుంధర. నైట్ టైం కదా, నీకేమైనా అవసరం వస్తే నాకు ఫోన్ చేయి. వసుంధర బయటికెళ్ళినట్టుంది. తనని కిడ్నాప్ చేయడానికి ఇదే రైట్ టైం. వంశీ పాలు తాగని అప్పుడు మనం బయటకు వెళ్ళిపోదాం. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి వసుంధర. నిన్ను తలుచుకుంటూ హాయిగా నిద్రపోతాను. వసుంధర బయటకు వచ్చేసినా ఎవరో ఒకళ్ళు అడ్డుపడి ఆరా తీస్తారు. ఇల్లు మొత్తం చీకటి చెయ్యాలి. తలుపు తెరిచుంచారంటే వీళ్ళు వసుంధరని మూట కట్టేసి తీసుకెళ్ళిపోయి ఉంటారా? వెళ్ళి చెక్ చేస్తే పోలా? నందిని, వసుంధర తలుపు దగ్గరే ఉన్నట్టుంది. క్లోరోఫామ్ కొట్టిన కర్చీఫ్ ఉంది కదా? ఉంది, పద. సంజు వేయవే. సమయానికి పవర్ పోయింది కనుక మనకి ప్లస్ అయింది. వెంటనే తీసుకెళ్ళిపోదాం. పద పద పద. ఆంటీ, మీరు కోరుకున్నట్లుగానే వసుంధరని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం. మీ సపోర్ట్ వల్లే పని చాలా సులువైంది ఆంటీ. శభాష్, చాలా మంచి పని చేశారు. దీనిలా మూటలో కుక్కీ కట్టిపెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటే, నీకు మా అల్లుడితో పెళ్లి కావాల్సి వచ్చిందా? నిన్నిలా కాదే. నీ పని చెప్తా. వంశీతో పెళ్ళైనా శోభనమైనా తనకి జీవిత భాగస్వామిగా నా కూతురే ఉండాలి. నువ్వు ఎప్పటికీ ఇక్కడ ఉండకూడదు. చెప్తా నీ పని. ఆంటీ, ఇప్పుడేం చేయమంటారు? ఈ మూటని తీసుకెళ్లి ఆ మురళిగాడి ఇంటి ముందు పడేయండి. ఓహో, అర్థమైందంటీ. నాకు తెలుసు. ఏంటి, వాడి ఇంటి అడ్రస్ నీకు తెలుసా? అంటే ఒకసారి నక్షత్రం మైకంలో ఉన్నప్పుడు మురళి ఇంటి అడ్రస్ చెప్పిందంటీ. సరే, మీకు తెలుసు కదా, దీన్ని వాడి గుమ్మ ముందు పడేయండి. నేను వెళ్ళి ఈ విషయాన్ని నా బేబీతో షేర్ చేసుకుంటాను. అన్నట్టు ఇంటి ముందు నుంచి వెళ్ళకండి. సీసీ కెమెరాలు ఉంటాయి. వెనక నుంచి వెళ్ళిపోండి. అలాగే ఆంటీ.
ఆ జాగ్రత్తగా తీసుకెళ్ళండి. బేబీ, నేను వచ్చేస్తున్నాను. వంశీ సార్, నేను మిమ్మల్ని మోసం చేస్తున్నానని నాకు తెలుసు. కానీ మీరెందుకు ఇంత మంచివారిలా మారిపోయారు? ఎందుకు పాత వంశీ సార్లో నన్ను నిలదీయడం లేదు? ఎందుకు మీరు అందరి ముందు నన్ను ప్రశ్నించడం లేదు? మిమ్మల్ని పణంగా పెట్టి అలెక్కి జీవితాన్ని మెరుగుపరుచుకోవడం అంటే అది పాపమే అవుతుంది. మీరు కోమాలో ఉన్నప్పుడు స్పృహలోకి వచ్చాక ఎవరి మాటలు పట్టించుకోకుండా మీ చుట్టూ ఉండే లోకంలో మీరు వెళ్ళిపోతారనుకున్నాను. కానీ నన్నే మీ లోకంగా ఎందుకు ఉంచుకున్నారు? నన్నే ఇంకా ప్రేమతో ఎందుకు చూస్తున్నారు సార్? నేను ఆ గది దాటి మీకు అబద్ధం చెప్పి బయటికి వెళ్తున్నప్పుడు మీరు ఒక్కసారి ఆపి ఎక్కడికి వెళుతున్నావని ప్రశ్నించుంటే ఆ జోగేంద్ర గురించి మీకు నిజం చెప్పేదాన్ని కదా వంశీ సార్. నేను మీకు దూరంగా ఉండడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. అందుకే చీకట్లో కూడా మనల్ని ఒకటి చేసేసాడు. వసుంధర, నా మనవడి మీద ప్రేమే కాదు, నీకు నా మాట మీద గౌరవం కూడా ఉందన్నమాట. అందర్నీ తప్పించుకొని ఇక్కడికెలా వచ్చావని నేను నిన్ను అడగను. కానీ వచ్చి మంచి పని చేశావు. అలాగే వంశీని కూడా మర్చిపోయి నీ దారి నువ్వు చూసుకో. మేడం, ఓహో, అంటే వంశీ ఒంటరిగా మిగిలిపోతాడనా నీ బాధ? నీకు ఆ బెంగ అక్కర్లేదు. నా మనవడికి డ్రింక్ చేసే అలవాటు బాగానే ఉంది. దాంతో జీవితం వెళ్ళబుచ్చుకుంటాళ్లే. చరిత్రలో ఎన్నో ప్రేమ కథలు విఫలమయ్యాయి. నీది అంతే. ఇప్పటికే నా జీవితంలో ఎన్నో బాధలు అనుభవించాను, మళ్ళీ అలాంటి బాధలే అనుభవించమంటారా అని నన్ను ప్రశ్నించొద్దు. నువ్వు వంశీకి దూరం అయిపోతే నీ చెల్లెల జీవితం బాగుంటుందని సంతోషపడు. తను ఈ ఇంటికి రెండో కోడలిగా సుఖంగా సంతోషంగా ఉంటుందని నువ్వు సంతోషపడు. వంశీ సార్ సంతోషంగా ఉంటారంటే నేను ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమే మేడం. నేను వెళ్ళిపోతాను. వసుంధర, నువ్వు ఊరికే వెళ్ళకూడదు. వసుంధర వసుంధర అని గొంతెత్తి పిలుస్తూ ఆరాటపడే సుచిత్రనే కోపంతో నిన్నింట్లోంచి వెళ్ళగొట్టాలి. మేడం, నేను ఇలా చేశానంటే సుచిత్ర మేడం గారు తట్టుకోలేరు. నేను ఇలా చేశానని తెలిస్తే కృంగిపోతారు. ఎవరితోనూ మాట్లాడకుండా లోపలే కుమిలిపోతారు. అదే నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు మళ్ళీ ఇంట్లో కడుగు పెట్టొద్దు. నువ్వు ఏమైపోయావు అనే విషయం కూడా ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. మేడం, అందరి దృష్టిలో మంచిదానిగా ఉండి నేను మీకు మాత్రమే ఎందుకు నచ్చను మేడం? నువ్వు ఎప్పటికీ నాకు నచ్చవు వసుంధర. వంశీ ప్రాణాలతో ఉండాలంటే నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే. నా మనవణ్ణి నేను కోల్పోకుండా ఉండాలంటే నువ్వు ఈ ఇంటికి దూరం అవ్వాల్సిందే వసుంధర. నా వల్ల వంశీ సార్కి ప్రాణ నష్టమా మేడం? అవును, నీ వల్లే. ఆ రోజు గుళ్ళో ఏం జరిగిందో ఇప్పుడు చెప్పు. నిజం చెప్పు వసుంధర. ఆ రోజు గుళ్ళో ఆ జోగేంద్రగాడు వాడి మనుషులతో వంశీ మీద అటాక్ చేశాడు. టైం బాగుండి నా వంశీకేమీ కాలేదు. వాడలా చేయడానికి కారణం నువ్వు కాదు,
నువ్వు వంశీ పక్కనే ఉంటే ఆ జోగేంద్రగాడు వంశీ మీద పగపట్టకుండా ఎలా ఉంటాడు? చెప్పు చెప్పు వసుంధరా. నువ్వు మా ఇంటి నుంచి వెళ్ళిపోవడం మంచిది. వంశీ ప్రాణాలు కోల్పోవడానికి ఇష్టమా? మేడం, మీరంత మాట అనకండి. నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను. ఇదివరకు ఇవే మాటలు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. వంశీని మర్చిపో. ఇక్కడ నుంచి వెళ్ళిపో. అమ్మో అమ్మో అమ్మో, పెద్ద మీ పాటికి వసుంధర నాతో వెళ్ళిపోమని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేసేసి ఉంటుంది. బ్రెయిన్ వాష్ చేసేసి ఉంటుంది. పెద్దమ్మా నమస్కారం. రే జోగేంద్ర, అమ్మా